హలో ఫ్రెండ్స్, ఇప్పుడున్న సమాజంలో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా సేఫ్టీ లేదని చెప్పాలి. అవును, కొందరు లేడీ కామాంధులు అబ్బాయిల్ని అస్సలు వదలడం లేదు. రోజు రోజుకి ఇలాంటి దారుణాలు పలు చోట్ల జరుగుతున్నాయి. కానీ పరువు పేరుతో కొందరు అబ్బాయిలు తాము ఎదుర్కొన్న వాటిని బయటపడనివ్వడం లేదు. అందుకే ఇప్పుడు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా సేఫ్ గా ఉండండి అని చెప్పే సమయం వచ్చేసింది. ఏకంగా ముగ్గురు అమ్మాయిలు ఒక అమాయకుడిని పట్టుకుని అతన్ని లైంగికంగా వాడుకున్నారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరే షాక్ అయిపోతారు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కాలంలో కొందరు అమ్మాయిలు తమ కామ సుఖాల కోసం అమాయకంగా ఉండే అబ్బాయిల్ని బాగా ట్రాప్ చేస్తున్నారు. కాబట్టి అబ్బాయిలు ఏదైనా కొత్త ప్రాంతంకి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ బాగా లీక్ అవుతున్నాయి కదా. స్కూల్స్ లలో కూడా అబ్బాయిలకి లైంగిక వేధింపులు ఎదురవుతున్నట్లు వింటూనే ఉన్నాం. అలాగే కొందరు మహిళలు చిన్న వయసులో ఉన్న అబ్బాయిలు కూడా అని చూడకుండా వారితో మితిమీరి ప్రవర్తిస్తూ బాగా దిగజారిపోతున్నారు. ఇదంతా చూస్తుంటే రాను ఈ సమాజం ఎంత దారుణంగా మారుతుందో అర్థం కాని పరిస్థితి. చూస్తుంటే ఇంకా ఘోరమైన దారుణాలు జరిగేలాగా అనిపిస్తున్నాయని చెప్పాలి. అయితే అస్సాంలో కూడా ఓ అబ్బాయి విషయంలో ఒక దారుణం జరిగింది. అస్సాంలో ఒక చిన్న పల్లెటూరులో నితీష్ అనే అబ్బాయి తన ఫ్యామిలీతో ఉండేవాడు. వారిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నితీష్ BA కంప్లీట్ చేయగా తమ ప్రాంతంలో ఉద్యోగం కోసం బాగా ట్రై చేయగా అతనికి అక్కడ ఉద్యోగం దొరకపోవడంతో ఏదో ఒక చిన్న జాబ్ అయినా సంపాదించుకోవాలని ముంబైకి వెళ్లాలని అనుకున్నాడు. అలా ఇంట్లో తన తల్లిదండ్రులకి చెప్పి కొంత డబ్బు తీసుకుని ముంబైకి వెళ్లాడు. ఇక ముంబైలో ఒక అద్దె రూమ్ కోసం వెతకగా అక్కడ ఒక ఇద్దరు మనుషులు కూడా పట్టని గది 12,000 రూపాయలని ఆ ఇంటి ఓనర్ చెప్పడంతో దెబ్బకి నితీష్ షాక్ అయి అక్కడ ఉన్న పలు గదులని కూడా చూశాడు. అక్కడ కూడా అంతే ధర ఉండడంతో ఇక అప్పటికే నితీష్ బాగా అలిసిపోయి ఉండడంతో ఒక బస్ స్టాప్ దగ్గరికి వెళ్లి రెస్ట్ తీసుకోవాలని అనుకుంటాడు. అలా అక్కడ దగ్గరలో ఉన్న బస్ స్టాప్ కి వెళ్ళగా అక్కడ ఆటో డ్రైవర్ పరిచయం అవుతాడు. అయితే ఆటో డ్రైవర్ నితీష్ లాంటి వాళ్ళని అప్పటికే చాలా మందిని చూస్తున్నాడు. దీంతో నితీష్ ని చూసి అతని సిచ్యువేషన్ అర్థం చేసుకున్న ఆటో డ్రైవర్, ఇక్కడికి కొత్తగా వచ్చావా అని అడగడంతో, అవును భయ్యా, నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి, ఏదైనా ఉద్యోగం చేసుకుందామని ఇక్కడికి వచ్చాను, అద్దె రూమ్ కోసం వెళ్తే రెంట్ బాగా ఉంది అనడంతో ఆటో డ్రైవర్ అతని పరిస్థితిని అర్థం చేసుకుని ఒక స్లమ్ ఏరియాకి తీసుకుని వెళ్లి అక్కడ 5,000 రూపాయలకు ఒక రూమ్ ని చూపిస్తాడు. అలా నితీష్ ఆ ఏరియాలో ఉండడానికి కాస్త ఇబ్బంది పడినప్పటికీ కూడా ఉద్యోగం వచ్చాక అక్కడ నుండి వెళ్ళొచ్చని, అప్పటి వరకు అక్కడే అడ్జస్ట్ అవ్వాలని అనుకుంటాడు. ఇక ఆ నగరంలో ఉద్యోగం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ తన స్టడీకి అక్కడ ఉద్యోగం దొరకడం చాలా కష్టం అయిపోయింది. చివరికి ఏదైనా చిన్న ఉద్యోగం అయినా సర్లే అని వెళ్ళినప్పటికీ ఎవ్వరూ కూడా తనని తీసుకోవడానికి ఇష్టపడలేదు. అలా సాయంత్రం వరకు తిరిగి చివరికి తన గది దగ్గరికి వెళ్లి కనీసం తినకుండా ఉద్యోగం దొరకలేదని ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి చివరి ప్రయత్నంగా మరోసారి ఉద్యోగం కోసం ట్రై చేసి ఇక ఎలాంటి ఉద్యోగం రాకపోతే తిరిగి తన ఊరికి వెళ్లాలని అనుకున్నాడు. అలా ఆ రోజు కూడా పలు ఆఫీసుల చుట్టూ తిరిగినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆశలు వదులుకున్నాడు. తన ఊరికి వెళ్లాలని అనుకున్నాడు. ఇక ఇంత దూరం వచ్చినందుకు ఎలాంటి అవకాశాలు రాలేవని నిరాశతో ఉండడంతో మనశ్శాంతి కోసం అక్కడున్న ఒక బార్ కి వెళ్లాడు. ఆ సమయంలో నితీష్ ని ఒక అమ్మాయి అదే పనిగా చూస్తూ ఉండడంతో నితీష్ కూడా ఆమెను చూసి చిన్నగా స్మైల్ ఇచ్చాడు. దీంతో ఆ అమ్మాయి కూడా వెంటనే నితీష్ దగ్గరకు వచ్చి మాట కలిపింది. దీంతో నితీష్ కూడా తన దగ్గరికి ఒక అందమైన అమ్మాయి వచ్చి మాట్లాడటంతో ఆమె మాటలకి పడిపోతాడు. అలా మాటల్లో తన గురించి మొత్తం అమ్మాయికి చెప్తాడు. అలా అక్కడ కాసేపు మాట్లాడుకున్న తర్వాత అమ్మాయి నితీష్ తో బాగా తాగించేస్తుంది. నితీష్ కూడా అమ్మాయితో ముచ్చట్లో పడి తెగ తాగేసి బాగా మత్తులో ఉంటాడు. కనీసం లేవలేని పరిస్థితిలో ఉంటాడు. ఆ తర్వాత అమ్మాయి మరో ఇద్దరు అమ్మాయిలకి ఫోన్ చేసి వారిని అక్కడికి రప్పించి వారి సహాయంతో నితీష్ ని తమ కారులోకి ఎక్కించి అక్కడి నుండి తీసుకుని వెళ్తారు. అలా వాళ్ళంతా అతన్ని తమ గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తూ ఉండగా మత్తులో ఉన్న నితీష్ కి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది అర్థం కాదు. అలా అతన్ని ఆ ముగ్గురు అమ్మాయిలు పట్టుకుని తమ గెస్ట్ హౌస్ లోకి తీసుకుని వెళ్ళిపోతారు. అతన్ని ఒక రూమ్ లోకి బెడ్ మీద పడుకోబెట్టి ఆ తర్వాత ఆ ముగ్గురులో ఒక అమ్మాయి అతని దగ్గరికి వెళ్లి ఒక డ్రగ్ కలిపిన డ్రింక్ ని తాగించింది. అది ఒక రకంగా వయాగ్రా లాంటిది. దీంతో కాసేపటికే నితీష్ కి తనలో ఏదో తెలియని ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అలా నితీష్ ఆ డ్రగ్స్ కలిపిన మత్తు ఎఫెక్ట్ తో వారితో కమిట్ అవుతాడు. ఇక ఆ ముగ్గురు అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు తమ కోరికలు తీర్చుకోవడానికి నితీష్ వద్దన్నా కూడా బలవంతంగా డ్రగ్ కలిపిన డ్రింక్ తాపిస్తూ అతన్ని బాగా వాడుకుంటారు. అలా ఆ రోజు మొత్తం అతనితో గడిపిన తర్వాత మరుసటి రోజు నిద్రలో ఉండి లేచిన నితీష్ చాలా నీరసంగా అలాగే బాగా తలనొప్పితో ఉంటాడు. ఇక ఆ ముగ్గురి అమ్మాయిల్లో మొదట తనకి పరిచయమైన అమ్మాయిని తనకేం తాగించావు, తనని ఎందుకింత బలవంతం చేశారని గట్టిగా అడగడంతో ఆ అమ్మాయి మాత్రం అతనికి నిజం చెప్పకుండా
అతన్ని అక్కడి నుండి పంపించాలని చూసింది. తిరిగి అతన్ని బెదిరించింది కూడా. ఈ విషయం బయట ఎవరికైనా చెప్తే ఈ ముంబైలో ఉండవని బెదిరించింది. నితీష్ కి తాను ఎక్కడున్నానో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు తాగించిన డ్రింక్ వల్ల నితీష్ బాగా అనారోగ్యంగా ఉంటాడు. చివరికి ఆ అమ్మాయిలతో ఎవరికి ఈ విషయం చెప్పను అని నన్ను మళ్ళీ అక్కడే డ్రాప్ చేయండి అనడంతో అమ్మాయి అతన్ని మళ్ళీ అదే బార్ దగ్గర వదిలేసి అక్కడ నుండి వెళ్లిపోయింది. నితీష్ చాలా నీరసంగా తనుండే గది దగ్గరికి వెళ్లి ఏం తినకుండా అలాగే పడుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఉండడం సేఫ్ కాదని భావించాడు. పోలీసులకి చెప్పినా కూడా అక్కడ వారితో డేంజర్ అని తెలుసుకుని సైలెంట్ గా అక్కడ నుండి తన ఇంటికి వెళ్లిపోతాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఆడవాళ్లు అక్కడికి వచ్చే అబ్బాయిల్ని ముందుగా తమ మాటలతో వలలో దింపి ఆ తర్వాత బాగా తాగించి ఇలా ఇంటికి తీసుకెళ్లి వారితో కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఇక కొన్ని సార్లు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఇంకా విలువైన వస్తువులు కూడా కొట్టేస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఈ కాలంలో ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే ఇలాంటి ఆడవాళ్ల వలలో పడి జీవితాల్ని నాశనం చేసుకోకండి. పైగా వాళ్ళు ఇచ్చే డ్రగ్స్ కూడా చాలా ప్రమాదకరం. దీంతో కొన్ని సార్లు ప్రాణాలు పోయే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్తే ఎవరికి లొంగకుండా ధైర్యంగా ఉండాలి. అంతేకాని అవతలి అమ్మాయిలు మీతో క్లోజ్ గా ఉన్నారని తెగ ఫీల్ అయితే ఇక అంతే సంగతి. అంతేకాదు కొందరు అమ్మాయిలు ఇలాంటి పనులు చేస్తున్న సమయంలో వారికి తెలియకుండా వీడియోస్ తీసి మరీ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఈ మధ్య కాలంలో చాలా మంది మగాళ్ళకి ఎదురవుతున్నాయి. కొందరు ధైర్యం చేసి తమ బాధను పోలీసులకు చెప్తే మరికొంతమంది ఇలాంటి విషయాలు చెప్తే తమ పరువు ఎక్కడ పోతుందో అని భయపడి చెప్పకుండా తమలో తాము కుమిలిపోతూ ఉంటారు. అంటే ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకి కూడా ఈ సమాజంలో సేఫ్ లేదని అర్థమవుతుంది. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.